హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎంసెట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు, ఎంసెట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్ ఎగ్జామ్స్కి బెస్ట్ టిప్స్ ఏంటి, టాప్ ఎంసెట్ కాలేజెస్ ఏంటి, ఎంసెట్ బెస్ట్ రిసోర్సెస్ ఏంటి, ఎంసెట్కి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, 2026 ఎంసెట్కి రోడ్ మ్యాప్ ఏంటి, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంది అండ్ ఒక ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎంసెట్ అప్లికేషన్ డేట్స్ ఏంటండి? సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మొన్న యాక్చువల్లీ స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో తెలంగాణ వాళ్ళకి 14th of February నాడు వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వస్తుంది స్టూడెంట్స్ అందరికీ. దెన్ 19th of February నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 19th నుంచి వాళ్ళు ఈసారి అరౌండ్ April 1st week వరకు టైం ఇచ్చారు అప్లికేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీ పేమెంట్. కానీ దాని తర్వాత ఏంటంటే లేట్ ఫీతో కూడా వాళ్ళు 10 days బిఫోర్ ది ఎంసెట్ ఎగ్జామ్ దాకా కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. కానీ ఈసారి ఒక 2-3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పింది ఆ నోటిఫికేషన్లో. ఒకటి ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో, ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ అప్లికేషన్ ప్రాసెస్, గర్ల్స్ స్టూడెంట్స్కి ఈసారి దే ఆర్ ట్రైంగ్ టు అలోకేట్ దెమ్ ఇన్ ది ఫస్ట్ స్లాట్. ఇప్పుడు మార్నింగ్ స్లాట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ స్లాట్ ఉంటుంది ఎగ్జామ్లో. గర్ల్స్ అందరికీ మ్యాక్సిమం ఫస్ట్ స్లాట్లోనే పెట్టడానికి చూస్తున్నారు అనమాట. సేఫ్టీ ఇష్యూస్ ప్లస్ వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడడానికి మార్నింగ్ స్లాట్లోనే అలోకేట్ చేద్దామని చూస్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈసారి దే ఆర్ సేయింగ్ అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవ్వగానే వెంటనే అప్లై చేసుకోండి. ఎంత తొందరగా అప్లై చేస్తే అంత మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ ప్రిఫర్డ్ సెంటర్. ఇప్పుడు చాలా మందికి ఏంటి లాస్ట్ టైం కూడా ఎక్కడో దూరం వచ్చాయి సెంటర్స్. సో ఈసారి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా మేము కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పింది అనమాట. అండ్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు స్టూడెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. ఈ ఆస్పెక్ట్స్తో వాళ్ళు రెడీ ఉంటే Feb 19th నాడు దే కెన్ స్టార్ట్ ది అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, ఎంసెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు పే ది ప్రాసెసింగ్ ఫీ. ఎంసెట్ అప్లికేషన్ ఫీ ఉంటుంది 900 రూపీస్ 800 రూపీస్ అలా ఉంటుంది. వి విల్ నో. సో SC ST వాళ్ళకు ఒక ఫీజు ఉంటుంది, వేరే కేటగిరీస్ వాళ్ళకు ఒక ఫీజు ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫస్ట్ పే ది అప్లికేషన్ ఫీ. దాని తర్వాత ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ లైక్ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ 10th మార్క్స్ 12th మార్క్స్, పేరెంట్స్ డీటెయిల్స్, ఆక్యుపేషన్ డీటెయిల్స్. దెన్ వాళ్ళు అప్లోడ్ చేయాల్సి వస్తుంది సర్టిఫికెట్స్. ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి EWS, ఇన్కమ్ సర్టిఫికేట్, అవన్నీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. దెన్ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా విల్ బి ది ప్రాసెస్. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపిందంతా కూడా వస్తుంది. అది వాళ్ళు ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి. విత్ దట్ ది ప్రాసెస్ విల్ ఎండ్. సో ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. మనం కూడా వీ విల్ మేక్ ఎ డీటెయిల్డ్ వీడియో ఫర్ దెమ్ సో దట్ దే వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కానీ అదే థింగ్స్ టు రిమెంబర్ ఏంటంటే ఆధార్ కార్డ్లో ఉన్న నేమ్, వాళ్ళ యాక్చువల్ నేమ్, సర్టిఫికేట్స్లో ఉన్న నేమ్ సేమ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఫాదర్ నేమ్ అది కూడా సేమ్ ఉండాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 2025, 2026 ఫినాన్షియల్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. కాస్ట్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ది ఉండాలి. ఫిజికల్లీ డిసేబుల్డ్ స్టూడెంట్స్, స్పోర్ట్స్ కోటా ఉన్న స్టూడెంట్స్, అగైన్ రెలవెంట్ తెలంగాణ అథారిటీ వాళ్ళది ఉండాలన్నమాట. ఓకే. సో ఇవన్నీ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఈ మెయిన్ సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోవాలి. దెన్ 10th మార్క్ షీట్, 12th క్లాస్ హాల్ టికెట్ నెంబరు అవన్నీ ఫిల్ చేసుకుంటే దే విల్ బి సార్టెడ్. ఓకే, ఎంసెట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలండి? ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఒక డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది, ఏపీ స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, వేరస్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ అనేది ఉండదు. సో తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్తో బిజీ ఉంటారు కాబట్టి ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో నేర్చుకుంటున్న బేసిక్స్ విల్ బి సేమ్ ఫర్ ఎంసెట్ అస్ వెల్. ఓకే. ఎంసెట్లో ఎక్స్ట్రా థింగ్ ఏం నేర్చుకోవాలంటే షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలి. సో ఏంటంటే ఒక క్వశ్చన్ని ఎంత తొందరగా సాల్వ్ చేయగలుగుతాము. బికాజ్ ఎంసెట్ ఈస్ ఎ స్పీడ్ బేస్డ్ పేపర్. 160 questions 180 minutesలో చేయాలి. ఆ షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ 40-50 questions ఆ షార్ట్ కట్ మెథడ్స్తో అప్లై చేసి దే కెన్ సేవ్ టైం. ఏవైతే డిఫికల్ట్ క్వశ్చన్స్, లెందీ క్వశ్చన్స్ ఉంటాయో దానికి దే కెన్ స్పెండ్ మోర్ టైం అనమాట. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి చదువుతున్నారు, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ చదువుతున్నారు, ఫిజిక్స్ లెటర్స్. ఫిజిక్స్లో దే ఆర్ స్టడింగ్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్దే ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టూడెంట్స్ దే షుడ్ జస్ట్ నాట్ లుక్ అట్ ఐపీ అలోన్. ఎంసెట్కి కూడా కొంచెం టైం దే హ్యావ్ టు అలోకేట్. ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వగానే దే హ్యావ్ అరౌండ్ 50 to 60 days టైం టు ప్రిపేర్. అప్పుడు దే హ్యావ్ టు గో ఆల్ అవుట్. అప్పుడు ఏంటంటే హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఐడెంటిఫై చేయాలి,
వాటి నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్ 5 to 10 years సాల్వ్ చేయాలి, దెన్ షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేయాలి, దెన్ ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్ అవన్నీ ప్రాక్టీస్ చేసి then they have to take feedback from their mentors, do analysis and repeat the process. ఈసారి అడ్వాంటేజ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ ఇస్ వాళ్ళకి 50 days టైం ఉంది ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్సో టు ప్రిపేర్. ఈసారి కావాలనే గవర్నమెంట్ కొంచెం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని తొందరగా ఫినిష్ అయ్యేటట్టు, అండ్ ఎంసెట్ ఎగ్జామ్ వాళ్ళకి కూడా 9th to 11th ఉందన్నమాట ఎంపీసీ స్టూడెంట్స్కి. సో దే హ్యావ్ లాడ్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్. సో ఈ టిప్స్ ఫాలో అయితే దే విల్ క్రాక్ ఎంసెట్. ఓకే, బెస్ట్ కాలేజెస్ ఫర్ ఎంసెట్ అండి? ఇప్పుడు మన తెలంగాణలో బెస్ట్ కాలేజెస్ ఆర్ ఉస్మానియా, జేఎన్టీయూ, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, నారాయణమ్మ. సో ఇవి దీస్ ఆర్ ది టాప్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ అనమాట. దాని తర్వాత వేరే ఉన్నాయి, లైక్ కేఎంఐటి కాలేజ్ ఉంది, శ్రీనిధి, ఎంవిఎస్ఆర్, సివిఆర్. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ కాలేజెస్, బట్ ఈ టాప్ 10లో వస్తే దే విల్ బి గుడ్. అదే ఆంధ్రప్రదేశ్లో చూసామంటే జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు యూనివర్సిటీ, విఆర్ సిద్ధార్థ, గాయత్రి విద్యా పరిషత్, అనిల్ నీరుకొండ, ఇలాంటివి చాలా ఉన్నాయి కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో కానీ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి దాన్ ప్రైవేట్ కాలేజెస్. సో ఈసారి ఏపీ ఎప్సెట్ స్టూడెంట్స్ ఆర్ నాట్, అంటే దే డోంట్ హ్యావ్ ఈసారి నాన్ లోకల్ కాన్సెప్ట్ తీస్తారనమాట లాస్ట్ ఇయర్. సో ఏపీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ ఏపీ కాలేజెస్. స్టిల్ తెలంగాణ కాలేజెస్లో రావాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అని ఉంది, 5% రిజర్వేషన్ ఫర్ అన్రిజర్వ్డ్. అంటే ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఇదివరకు ఏంటంటే లోకల్ నాన్ లోకల్, ఏపీ వాళ్ళు కూడా కొన్ని సీట్స్ రిజర్వ్ అయి ఉండేవి అనమాట. ఇప్పుడు అది తీస్తారు రెండింటిలో. సో ఏపీ స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ సోల్లీ ఆన్ గెటింగ్ ఇన్ టు టాప్ ఏపీ కాలేజెస్. అండ్ ఏపీలో ఏంటంటే విఐటి ఎస్ఆర్ఎం కూడా ఏపీ ఎప్సెట్ స్కోర్స్ తీసుకుంటాయి అనమాట. కొన్ని విఐటి ఎస్ఆర్ఎం వాళ్ళ ఎగ్జామ్స్ కాకుండా దే టేక్ ఏపీ ఎప్సెట్ త్రూ కూడా కొన్ని సీట్స్ దే అలొకేట్ అనమాట. సో దీస్ ఆర్ ద టాప్ కాలేజెస్. ఎంసెట్కి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటండి? సో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనం చూసామంటే డిఫరెన్సియేషను, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్సియేషను, ఇండెఫినిట్ ఇంటిగ్రేషను, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్, దెన్ ప్రాబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్, ఇలాంటివి డెఫినెట్గా స్టూడెంట్స్ చేయాలన్నమాట. ఇవి చేస్తే ఏంటంటే అట్లీస్ట్ 40-45 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి ఈ చాప్టర్స్. దెన్ సర్కిల్స్ కూడా ఉంది మ్యాథ్స్లో. దెన్ ఫిజిక్స్లో మనం చూసామంటే మోడర్న్ ఫిజిక్స్ ఒకటి, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, దెన్ మెకానిక్స్, వేవ్స్, ఈ చాప్టర్స్ త్వరగా ఉండాలి ఫిజిక్స్లో. కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. దెన్ ఫార్ములాస్ అన్నీ ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాస్ లైక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో అవనివ్వండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, ఈ చాప్టర్స్. అండ్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్లో దే హ్యావ్ టు బి థరో. బయాలజీలో మనం తీసుకున్నామంటే ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్, జెనెటిక్స్, ఎకాలజీ, ఈ చాప్టర్స్ దే హ్యావ్ టు బి థరో. ఇవి హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్. ఫస్ట్ స్టూడెంట్స్ ఈ చాప్టర్స్ థరోగా ప్రిపేర్ అయ్యి దెన్ దే హ్యావ్ టు మూవ్ ఫర్ అదర్ చాప్టర్స్. ఈ చాప్టర్స్ థరోగా ప్రిపేర్ అయితే ఏంటంటే కట్ ఆఫ్ దే కెన్ క్లియర్. ఓకే, 2026 ఎంసెట్లో రోడ్ మ్యాప్ ఏంటండి? సో 2026లో బేసికలీ కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్ టు నాట్ టేక్ ఇట్ లైట్లీ. బికాస్ లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వ్ చేశాను, చాలా మందికి ఏంటంటే ఇంటర్మీడియట్లో మంచి స్కోర్స్ వచ్చాయి, బట్ ఎంసెట్ క్రాక్ చేయలేకపోయారు. ఎందుకంటే మొత్తం ఫోకస్ జేఈ మెయిన్స్ మీద పెట్టారు, జేఈ మెయిన్స్ క్రాక్ చేయలేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బాగానే రాశారు, బట్ ఎంసెట్ చదవలేదు అసలు. సో ఎంసెట్ అనేది సపరేట్ ప్రిపరేషన్ ఇస్ రిక్వైర్డ్. జేఈ మెయిన్స్ ప్రిపరేషన్, ఐపీ ప్రిపరేషన్ ఇస్ నాట్ ఇనఫ్. ఎంసెట్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. నేను చెప్పినట్టు ఎంసెట్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్, ఐపీ జేఈ కన్నా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్కి హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆ హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఫస్ట్ ఆ చాప్టర్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతున్నాం అంటున్నారు. బేసిక్స్ లేకుండా రావు. బేసిక్స్ నేర్చుకోవాలి, షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోవాలి, దెన్ దే హ్యావ్ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్. దిస్ ఈస్ ది రోడ్ మ్యాప్ దే హ్యావ్ టు ఫాలో ఎవ్రీ డే. ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా చదవాలి. ఏపీ ఎంసెట్ మార్క్స్కి ఇంటర్ మార్క్స్ కౌంట్ అవుతాయండి? యా, ఏపీది తెలంగాణది అది మేజర్ డిఫరెన్స్ అండి. సో ఏపీలో ఏంటంటే ఇంటర్మీడియట్లో ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీ స్టూడెంట్స్కి ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, ఆ స్కోర్ ఏదైతే ఉంటుందో అది 25% దాని నుంచి తీసుకుంటారనమాట. అంటే ఆ 600 మార్క్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, దే స్కేల్ ఇట్ డౌన్ టు 25 మార్క్స్. ఇప్పుడు 600లో లెటర్స్ 590 వచ్చింది అనుకోండి, వాళ్ళకి 24.8, 24.9 వస్తుంది. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది స్కోర్. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ 160 మార్క్స్కి, ఆ 160 మార్క్స్ని దే స్కేల్ ఇట్ డౌన్ టు
75 మార్క్స్. ఓకే. అంటే 160ని బై 2.2 సంథింగ్ చేస్తారు. సో 75కి ఎంత స్కోర్ వచ్చింది? సపోజ్ స్టూడెంట్ గెట్స్ 100 మార్క్స్ అనుకోండి. సో 100 అవుట్ ఆఫ్ 160 75కి ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ నంబరు 75కి వచ్చింది, ఈ నంబరు 25కి వచ్చింది, యాడ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు అనమాట. ఓకే. అఫ్ కోర్స్ దీనికి ఇంకో కాంపోనెంట్ కూడా ఉంది, ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది, విచ్ ఇస్ నార్మలైజేషన్. ఇప్పుడు మన జేఈలో ఉన్నట్టు ఎంసెట్లో కూడా దే హ్యావ్ ఇంట్రడ్యూస్ నార్మలైజేషన్. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఆన్ డిఫరెంట్ షిఫ్ట్స్. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఫ్రమ్ 12th to 15th అండ్ అగైన్ 18th of May. ఎంపీసీ వాళ్ళు 19th, 20th బైపీసీ రాస్తున్నారు. సో ఎంపీసీ వాళ్ళు డిఫరెంట్ డేట్స్లో రాస్తున్నారు కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బట్టి మార్క్స్ తగ్గడం ఆర్ యాడ్ చేయడం రా స్కోర్కి చేస్తారనమాట. సో వీటిలన్నింటికి క్యాల్కులేట్ చేసి వాళ్ళు బేసికలీ ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. బట్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఈ క్యాల్కులేషన్ గురించి ఆలోచించకండి. డూ యువర్ బెస్ట్ ఇన్ ఐపీ, డూ యువర్ బెస్ట్ ఇన్ ఎంసెట్. మీరు ట్రీట్ ఇట్ క్వశ్చన్ బై క్వశ్చన్, గివ్ యువర్ బెస్ట్. మీకు డెఫినెట్లీ మంచి అవుట్కమ్ అనేది వస్తుంది ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.